గడిది ఒక బురుజు లాంటిది ఉంటుంది. ఆ బురుజుకు మధ్య మెట్లు ఉంటాయి కింది నుంచి. దాంట్లో నుంచి పైకి ఎక్కి చాలా ఎత్తున్న దాని మీద నుంచి వాళ్ళు కాల్పులు జరిపేటోళ్ళు రజాకారులు వస్తారు. ఇక్కడి వనరులను కొల్లగొట్టాలి, తమ వస్తువులకు భారతదేశాన్ని మార్కెట్గా మలుచుకోవాలి. అటువంటి నిరంకుశమైన వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించి ఒక ప్రజాస్వామికమైన వ్యవస్థను నిర్మించడమే స్వాతంత్రం యొక్క లక్ష్యం. భయంతో వణికి భయకంపితులై తమకు తెలిసిన హిందువుల మిత్రుల ఇళ్లలో పోయి రక్షణ తీసుకున్న వాళ్ళు, తప్పించుకొని ఇతర దేశాలకు పాకిస్తాన్కు పారిపోయినటువంటి వాళ్ళు తమ ఆహార్యాన్ని మార్చుకొని తమను తాము కాపాడుకునే ప్రయత్నం అయితే చేసింది. జాగీర్దారీ వ్యవస్థ రద్దుతో జరిగింది ఏంటంటే ఆధునిక పాలనా వ్యవస్థ అనేది అది కింది దాకా విస్తరించింది. ఈయన ఏం చేస్తాడంటే ముందుకు పోయి కట్టెసాంతో నేను ఆపగలిగేంతసేపు ఆపుతా, మిగిలిన వాళ్ళందరూ తప్పించుకోండి మీరైనా బతుకుతారని చెప్పి తెగించి ఆయన ముందుకురికి మిగిలిన వాళ్ళందరూ వెనక దర్వాజా నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఫోర్ట్ వరంగల్. అక్కడ ఈయన కట్టెసాంతో వాళ్ళని ఎదుర్కొంటాడు కాసేపు, కానీ అందరూ చుట్టుముట్టి బరిసెలతో కొట్టి చంపుతారు. సిలబస్ మీరు గ్రహిస్తే కొన్ని చాప్టర్స్ మీకు అన్ని చాప్టర్స్ నుంచి సమానంగా ప్రశ్నలు వచ్చినా కొన్ని చాప్టర్స్ చాలా కీలకంగా ఉంటాయి. ఇప్పుడు 2 అయిపోయిన తర్వాత 3, 4, 5 అన్నీ తెలంగాణ ఉద్యమమే. మీరు కొన్ని రిలేట్ చేసుకొని చదవటం అనేది ఎప్పుడు కూడా ఉపయోగం. విడివిడిగా చదవకూడదు, ఎప్పుడు కూడా రిలేట్ చేసుకోవాలి. మీకు ఇందులో ఉన్న చాలా అంశాలు ఎకానమీలో ఉపయోగపడతాయి. అందుకని తెలంగాణ ఉద్యమము ఈ సిలబస్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా చాలా సిలబస్లు కవర్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఓవర్లాపింగ్ అని అనను కానీ ఏవి సిమిలర్ చాప్టర్స్. మొదటిదంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మనకు అది తెలియకపోతే 2వ సెక్షన్ కాడ నుంచి చదువుకోవటం సాధ్యం కాదు. కాబట్టి మొదటి సెక్షన్ హిస్టారికల్ పార్టు. ఈ హిస్టారికల్ పార్టు ఇవాళ కంప్లీట్ చేసుకుంటాం. 2వ సెక్షన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో పోస్ట్ విలీనం తర్వాత హైదరాబాద్ ఏం జరిగింది, అప్పుడు 2 ప్రధానమైన ఘటనలు, ఒకటి ముల్కీ, 2వది ఎస్ఆర్సి ఏర్పాటు, ఎస్ఆర్సిపై జరిగిన చర్చలు. 3వ యూనిట్ తర్వాత జరిగిన ఆ మెర్జర్ ఏ విధంగా జరిగింది, ఇక తర్వాత జరిగినవన్నీ ఉల్లంఘనలు, ఆందోళనలు, ఇవన్నీ వరుసగా ఒక భాగంగా మనం చూసుకోగలిగితే అది మనకు ప్రిపరేషన్ అప్పుడు సౌకర్యంగా ఉంటుంది. క్వశ్చన్స్ దేని యూనిట్ దానికే వస్తాయి. యూనిట్ 1 అంటే దాంట్లో ఎన్ని 5 ప్రశ్నలు వస్తాయా? ఓకే, మొదటి సెక్షన్లోకి 50 ప్రశ్నలు వస్తాయి, 2వ సెక్షన్ నుంచి 50, 3వ సెక్షన్ నుంచి 50. మొదటి సెక్షన్ ప్రధాన భాగం, ఇప్పటి వరకు మనం చదువుకున్నది ప్రధాన భాగం. దాంట్లో నుంచి మీకు ముల్కీ ఉద్యమం దాకా రేపు 52, తర్వాత స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ దాకా, ఇవన్నీ కలిపితేనే మీకు అందులో 50 వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఇప్పటి వరకు మనము చదువుకున్న దాంట్లో ఇవి కేవలము ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్కే ఉపయోగపడతాయి. బహుశా మీకు క్వశ్చన్స్ దీంట్లో ఏమన్నా వస్తే ఎక్కువ వరకు ముల్కీ నుంచే రావచ్చు. యూనిట్ 1 అంతేనా? యూనిట్ 1 ఎవరు అడిగినా ముల్కీ మీద ఫోకస్ చేస్తారు. తర్వాత జాతీయోద్యమాలు, కల్చరు, జాతీయోద్యమాలు అంటే 3 భాగాలు, విస్తృతంగా అంశాలు ఉన్నాయి. క్వశ్చన్స్ 5 వస్తాయి దీంట్లో, అట్లనా? యూనిట్ 1 నుంచి 10 దాకా వస్తాయి. యూనిట్ 1 ఇంపార్టెంట్. ఆ మొదటి సెక్షన్లో యూనిట్ 1 దాదాపు 10 వస్తాయి. యూనిట్ 2లో ఓకే అంటే ఫస్ట్ సెక్షన్లో 5 యూనిట్లు ఉన్నాయి, యావరేజ్గా 10 వస్తాయి. అప్పుడు మొదటి యూనిట్లో 10. కానీ యూనిట్ 1కున్న ప్రత్యేకత ఏంటంటే మిగతా 4 యూనిట్లు అర్థం కావాలంటే అది అర్థం కావాలి. అక్కడ మనకు ప్రాముఖ్యత రీత్యా ఇంపార్టెంట్, సబ్జెక్టు రీత్యా విస్తృతంగా ఉంది, కానీ క్వశ్చన్స్ రీత్యా మనకు కొంత పరిమితంగా రావచ్చు. అందుకని
చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి యూనిట్ అది. హైదరాబాదు భారతదేశంలో విలీనమైన తీరు గురించి మనం నిన్న కొంత చర్చ మొదలుపెట్టిన. నిన్న ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీల పోరాటాలు, సాయుధ పోరాటాల గురించి. ఈ సాయుధ పోరాటాలు ప్రధానంగా వరంగల్, నల్గొండ, కొంత భాగం ఖమ్మం, కొంత భాగం కరీంనగర్కు విస్తరించినాయి. మిగతా భాగంలో అంతా దీని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అక్కడ నిర్మాణం కానీ బలమైన కార్యకలాపాలు కానీ లేవు. వరంగల్కు వచ్చేసి నల్గొండలో ప్రధాన భాగం అప్పటికి జనగామ తాలూకా అనేది. జనగామ అవతల సూర్యాపేట, అటుపైన మిర్యాలగూడ, హుజూర్ నగర్, ఈ ప్రాంతాల్లో ఇది చాలా కేంద్రంగా ఇది విస్తరించి ఇక్కడనే అనేక చోట్ల అనేకమైనటువంటి ఘర్షణలకు కూడా ఇది మూల కేంద్రమైంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి 47లో దానిపైన బ్యాన్ ఎత్తేసినాక మేము ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, గల్లీలో మమ్మల్ని బ్యాన్ చేసుడు ఏందని వాళ్ళు గొడవ దిగితే అప్పుడు వాళ్ళ మీద బ్యాన్ ఎత్తేస్తారు. బ్యాన్ ఎత్తేసిన తర్వాత వాళ్ళ మొదటి మహాసభ హైదరాబాదులో జరుగుతుందని మనం చెప్పుకున్నాం. మొదటి మహాసభలో రిప్రజెంటేటివ్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలి, దానికోసం పోరాటం చేయాలని తీర్మానించుకుంటారు. విలీనం కావాలి భారతదేశంలో. పోరాటంలో ప్రధానంగా వాళ్ళు ఎంచుకున్నది జాతీయ జెండా ఎగిరేయటం, స్టేట్ వెలుపల క్యాంపులు పెట్టుకొని అక్కడి నుంచి ప్రజలను సమీకరించడానికి ప్రయత్నం చేయటం. ఇవి రెండు వాళ్ళ ప్రధానమైన ఆందోళన రూపాలు. సాయుధ పోరాటంలోనేమో భూస్వాముల మీద తిరుగుబాటు అనేది ప్రధానమైన రూపం. గడి మీద దాడులు, దాని ఆధిపత్యాన్ని ఎదిరించటం అనేది ఆ ఉద్యమానికి ఆత్మ, అది కేంద్ర బిందువుగా ఉంటుంది. మూడవ అంశము మనకు రజాకార్లు. వాళ్ళు విచ్చలవిడిగా ప్రజలపైన దాడులకు దిగుతుంటారు. నిన్న మనం ప్రస్తావించినట్టుగా హైదరాబాదులో ఎప్పుడైతే ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ అవుతాడో అప్పుడు కొంత వీళ్లకు మద్దతు గవర్నమెంట్ నుంచి కూడా దొరుకుతూ ఉంటుంది. చాలా చోట్ల రజాకార్లు, పోలీసులు కలిపి దాడులు చేస్తుంటారు. దాడులు చేస్తున్నటువంటి ఈ దాడుల్లో చాలా చోట్ల ప్రజల ఆస్తులను విధ్వంసం చేయటం, ఇళ్లను తగలబెట్టడం, పంటలు నాశనం చేయటం, తర్వాత దోచుకోవటం. అన్నిటికంటే చాలా దుర్మార్గమైనది మహిళలపైన వాళ్ళ అఘాయిత్యాలు. ఒంటి మీద బట్టలు లేకుండా వాళ్ళతోని ఆటలాడిస్తారు. చాలామంది పైన లైంగిక దాడులు జరుగుతాయి. వీటికి అనేకమైన ఉదంతాలు ఉన్నాయి, మీకు తెలియంది కావు. చాలా విస్తృతంగా చర్చ జరిగిందేమో బైరాన్పల్లి, బీబీనగర్, తర్వాత రేణికుంట, రాయకోడు, మాచిరెడ్డిపల్లె, పరకాల, ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఎక్కువ మంది చనిపోయి, ఇంకా అట్లాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి, 1, 2 అని చెప్పటానికి వీల్లేదు. బైరాన్పల్లి ఒక ప్రతీకగా కనబడుతూ ఉంటుంది. వాళ్ళు మొదటిసారి బైరాన్పల్లి మీద దాడి చేస్తే ఆ ఊళ్ళో మధ్యలో మీరు చూసుంటారు కొంతమంది అయినా, మధ్యలో ఒక పెద్ద గడిది ఒక స్తూపం లాంటిది, బురుజు లాంటిది ఉంటుంది. ఆ బురుజుకు మధ్య మెట్లు ఉంటాయి కింది నుంచి, దాంట్లో నుంచి పైకి ఎక్కి ఆ పైన చాలా ఎత్తు మీద ఉంటుంది. అది చాలా ఎత్తున్న దాని మీద నుంచి వాళ్ళు కాల్పులు జరిపేటోళ్ళు రజాకారులు వస్తే. బయట ఉన్న గ్రామాల ప్రజలందరికేమో వాళ్ళకు ఈటెలు, బరిసెలు, తర్వాత లాఠీలు, అవన్నీ వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. వీళ్ళు 60 మంది దాడి చేస్తే వాళ్ళు దాడి చేశారు. తర్వాత ఏమైందంటే ఈ 60 మంది దాడి చేయటంతో పాటు వాళ్ళు మళ్ళా రెండోసారి వస్తారు, 300 మంది దాడి చేస్తారు. అప్పుడు కూడా వీళ్ళు ఎదుర్కొంటారు. బయట సైనిక దళం ఉంటుంది, వీళ్ళు తిరుగుబాటు చేస్తారు, ఎదుర్కొంటారు. మూడవసారి సైన్యము దాడి చేస్తారు, క్యాంపు పెడతారు, ఊరును చుట్టుముడతారు. ఊరిని చుట్టుముట్టి అందరినీ ఒక చోట చేర్చి అప్పటికి కూడా కాల్పులు జరుపుతారు. బెటాలియన్ చీఫ్తో పాటు
వాళ్ళు చాలామంది సైనికులు కూడా చనిపోతారు, కానీ ఊళ్ళో చాలామంది చంపి అక్కడ ఒక బావి ఉంటుంది, ఆ బావిలో పడేస్తారు. ఇది చాలా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా రజాకార్ల ఆగడాలకు వాళ్ళ యొక్క దాడుల స్వభావాన్ని వర్ణించటానికి దీన్ని చూస్తుంటారు. బీబీనగర్ దగ్గర కూడా వీళ్ళు పోతారు, పోయి తిరుగుతూ ఉంటారు, ఎవరు బయటికి రారు. అప్పుడు ఒక పని ఏం చేస్తారంటే రైల్వే స్టేషన్కి పోయి వందే మాతరం అంటారు. అనేసరికి మనోళ్ళు ఎవరో వచ్చిండనుకొని జనమంతా రైల్వే స్టేషన్కు పరిగెడతారు. పరిగెట్టంగానే వాళ్ళ మీద కాల్పులు జరిపి చంపుతారు. ఇట్లా చాలా దుశ్చర్యలు వాళ్ళవి. ఇవన్నింటి గురించి చాలా పుస్తకాల్లో వివరంగా వర్ణించారు. మీకు కేవలము ఆలోచన ఉండాలనే లక్ష్యంతో ఇవి పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశంకి స్వాతంత్రంకు సంబంధించిన చర్చ మొదలవుతుంటుంది. 46లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత లేబర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇక ఈ ఆధిపత్యం కుదరదు, ఇది నడవదని నిర్ణయించుకున్నాక వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే లక్ష్యంతో ఆ క్యాబినెట్ సభ్యుడైన క్రిప్స్ నేతృత్వంలో వాళ్ళు కమిటీ పంపటం, కమిటీ వచ్చిన తర్వాత సంస్థానాల గురించిన ప్రకటన చేస్తారు. ఇవి మీరు మా ఆధిపత్యాన్ని మేము వదులుకుంటున్నామని. అక్కడి నుంచి మనం ఇవాళ మాట్లాడుకోవాల్సి ఉంది. ఆధిపత్యాన్ని వదులుకోవటం అంటే ఏంది అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక అనిశ్చితమైన పరిస్థితిని దారితీసింది. అంటే గతంలో ఉన్న ఒప్పందాలు ఉండవు, గతంలో జరిగినటువంటి చట్టాలు ఉండవు, గతంలో ఏర్పాటైనటువంటి సంప్రదాయాలు ఉండవు. మీరు సంపూర్ణంగా మీకు స్వేచ్ఛ ఉంటుంది, మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవచ్చునని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేస్తారు. మీరు మీ స్వతంత్రంగా మీ భవిష్యత్తును నిర్ణయించుకోండి అని చెప్తారు. కానీ ఒక అడ్వైజ్ కూడా ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు కొత్తగా ఏర్పడే భవిష్యత్తులో ఏర్పడే గవర్నమెంటు, కొత్తగా ఏర్పడబోయే రాజ్యాంగ సభ గురించి సభతోని మీరు మాట్లాడుకోండి మీ భవిష్యత్తు గురించి అని ఒక మాట కూడా అంటారు. అది ఒక రకంగా భారత ప్రభుత్వానికి కొంత అధికారాన్ని ఇస్తుంది. నిన్న నేను పేర్కొన్నట్టు భారత ప్రభుత్వం ఏమంటుందంటే, చట్టాలు లేవు, సంప్రదాయాలు లేవు, కానీ మన మధ్యన ఒక చారిత్రక ఆర్థిక సంబంధం ఉంది. ఆ సంబంధం అయితే ఈ కాగితాలతో చట్టాలతో నిర్ణయమైంది కాదది. ఇది ఒక ఉమ్మడి వారస చరిత్ర ఉంది, ఉమ్మడి సంప్రదాయాలు ఉన్నాయి, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ ఉంది భారతదేశంలో. ఇది బతకాలంటే మనం ఐక్యంగా ఉంటే తప్ప బతకటం సాధ్యం కాదు. ఇది విచ్ఛిన్నమైన రోజు విడివిడిగా మనం అందరం విచ్ఛిన్నమైపోతాము. కాబట్టి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా మనం కలిసి ఉండటం అవసరము అనేది వాళ్ళు భారత ప్రభుత్వం చేసిన వాదన. ఈ వాదన చాలామంది రాజులకు కూడా రుచిస్తుంది. అవును కదా, కరెక్టే కదా అనుకుంటారు వాళ్ళు. అందువల్ల ఏం జరుగుతుందంటే 47లోనే 46లో మొట్టమొదటిసారి వీళ్ళు ఇక సంస్థానాల మీద వ్యవహారము నిర్ణయం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఏం చేస్తారు, సంస్థానాలతో ఈ ఆల్ ఇండియా ఈ ఎస్పీ స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్తో మాట్లాడుతుంటారు. మేము 3 లక్ష్యాలతో పనిచేస్తున్నాం, మీతో కూడా ఒక సమన్వయం ఏర్పాటు చేసుకొని పనిచేస్తామని. ఏమి లక్ష్యాలు? మొదటిది భారత రాజ్యాంగం, రెండవది తక్షణ ప్రభుత్వ ఏర్పాటు, మూడవది రాష్ట్రాలలో సంస్థానాలలో ప్రజాస్వామిక పాలన సాధించటం. ఇవి 3 మా లక్ష్యాలు అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తారు. ఈ 3 లక్ష్యాలు వాళ్ళు ప్రకటించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఇక రాజులతో కూడా చర్చలు మొదలు పెడుతుంది. రాజులకు సంబంధించిన ఒక నెగోసియేషన్ కమిటీ అనేది వాళ్ళు ఆ నెగోసియేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ నెగోసియేషన్ కమిటీతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఉమ్మడిగానే మనం నిర్ణయం చేసుకుందాం అని ఒప్పందానికి వస్తారు. రాజ్యాంగ సభలో కూడా మీకు ప్రవేశం కల్పిస్తాం, మీరు రాజులుగా 50% పంపండి, మీ దగ్గర ఉన్న శాసనసభ నుంచి 50% పంపండి,
మీ రాష్ట్రానికి మీ సంస్థానానికి ఉండేటువంటి ప్రతినిధుల సంఖ్య జనాభా దామాషాన నిర్ణయం చేస్తామని చెప్పి అంటారు. అది వారికి సంతృప్తినిస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే భారతదేశానికి సంస్థానాలకు మధ్య ఉండే సంబంధాన్ని నిర్ణయించడానికి చర్చను కొనసాగిస్తారు. ఆ నిర్ణయంలో భాగంగా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే విలీనానికి సంబంధించిన ఒక ఏర్పాటు, రెండవది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలన్నీ యథాతథంగా కొనసాగుతాయి, దాని ప్రాతిపదికన మన మధ్యన సంబంధం ఉంటుంది అనేది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేదేమో అది దాని స్వభావం అనేది వేరు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ కలిసినప్పుడు ఏమేమి హక్కులు రాష్ట్రాలకు దక్కుతాయి అనేది దాంట్లో వాళ్ళు చర్చించుకోవటం మాట్లాడుకోవటం జరిగింది. ఈ రెండింటి ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలు దాన్ని ఆమోదిస్తాయి. ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ ఆమోదించి సంతకం చేసి విలీనమవుతాయి. పర్యవసానంగా జరిగింది ఏంది, బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి సంబంధమే మళ్ళీ పునరుద్ధరించబడింది రాష్ట్రాలతో. ఈ విషయం మీద విపి మీనన్ తన పుస్తకంలో రాస్తాడు. బ్రిటిష్ వాళ్ళు పెత్తనాన్ని కోరుకున్నారు. ఎందుకోసం? తమ ఆర్థిక క్రౌన్ అవసరాల కోసం, తమ చక్రవర్తి అవసరాల కోసం, రాణి అవసరాల కోసం, వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం పెత్తనాన్ని కోరుకున్నారు. మనం పెత్తనాన్ని కోరుకోవటం లేదు, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఐక్యతను వాంఛిస్తున్నామని చెప్పి విపి మీనన్ తన పుస్తకంలో రాస్తాడు. అంటే ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి మీకు మాకు మధ్యన, ఆ ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం మనం ఒక ఐక్యతను, ఒక కేంద్ర అధికార వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లక్ష్యంతో ఇప్పుడు ఈ కొత్త నిర్మాణం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే వలస పాలనలో ఏర్పడినటువంటి పాలనా యంత్రాంగం అనేది అది సంపూర్ణంగా అది ఒక నియంతృత్వ పోకడలు, నియంతృత్వాన్ని, పాలనను నిర్మించటానికి ఏర్పడింది. బ్రిటిష్ పాలకులు భారతదేశానికి ఎందుకు వచ్చిండ్రు? దోచుకోవటానికి వచ్చిండ్రు. ఇక్కడి వనరులను కొల్లగొట్టాలి, తమ వస్తువులకు భారతదేశాన్ని మార్కెట్గా మలుచుకోవాలి. రెండూ జరగాలి. మార్కెట్గా మలుచుకోవటం అంత సులువుగా జరిగిందేం కాదు. భారతదేశంలో కొన్ని వస్తువులు వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడి వస్తువులను కొన్నారు తప్ప ప్రజలు వాళ్ళ వస్తువులను కొనలేదు. ప్రత్యేకించి వస్త్ర పరిశ్రమకు వచ్చినప్పుడు మాంచెస్టర్ మిల్లు బట్టల కంటే మన బట్టలే బాగున్నాయని చెప్పి ప్రజలు ఇష్టపడి ఇక్కడి నూలు బట్టలనే కొనుక్కున్నారు. ఇక్కడ నేసిన బట్టలనే వాళ్ళు కొనుక్కున్నారు తప్ప వాళ్ళు ఆ మాంచెస్టర్ మిల్లును కొనలేదు. కొన్ని చోట్ల దౌర్జన్యంగా బట్టలు నేసే వాళ్ళని దాడి చేసి వాళ్ళ బొటన వేళ్ళు నరికి బట్టలు నేయకుండా చేసి వాళ్ళు తమ మార్కెట్ను విస్తరించుకునే పని చేసింది. మరి ఇంతగా ఒక ఆర్థిక దోపిడీ జరగాలంటే ఒక నియంతృత్వమైన వ్యవస్థ ఏర్పడాలి. అందుకనే కలోనియల్ స్టేట్ అంటే వలస రాజ్యం అనేది నియంతృత్వమైనటువంటి వ్యవస్థ. అది ఆ నియంతృత్వమైనటువంటి వ్యవస్థ ప్రజలకు భాగస్వామ్యం కల్పించటానికి సిద్ధపడలేదు. తమ దేశంలో ఎన్ని విప్లవాలు వచ్చినా భారతదేశానికి వచ్చేసరికి స్వాతంత్రతను, ప్రజలకు స్వాతంత్రాన్ని కల్పించటానికి మాత్రం ఇష్టపడలేదు, భాగస్వామ్యం కల్పించటానికి ఇష్టపడలేదు. భాగస్వామ్యం ఇచ్చినప్పుడు ఏం చేసిండ్రంటే ఆర్థిక అంశాలను మాత్రం తమ చేతుల్లో పెట్టుకున్నారు. అట్లా ఆర్థిక అంశాలపైన పట్టు పోకుండా మిగతా రోజువారీ అంశాల మేరకు మాత్రమే గుప్పెడు మందికి ఆ భాగస్వామ్యాన్ని పరిమితం చేశారు. ప్రజలకు హక్కులను నిరాకరించారు. ఇది మనం ప్రధానంగా గమనించాలి. అటువంటి నిరంకుశమైన వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించి ఒక ప్రజాస్వామికమైన వ్యవస్థను నిర్మించటమే స్వాతంత్రం యొక్క లక్ష్యం. ఈ స్వతంత్రమైనటువంటి దేశంలో కొత్త వ్యవస్థను నిర్మించాలి. అది ప్రజాస్వామికంగా ఉండాలి, భారతదేశ పరిస్థితులకు ఉపయోగకరంగా ఉండాలి అని నిర్ణయించుకుంటారు. దానికి ప్రాతిపదికగా అప్పటికే భారత ప్రభుత్వము అప్పుడు బ్రిటిష్ పాలకులు నియమించిన రాజ్యాంగ సంస్కరణల కమిటీ కోసమని
వీళ్ళు ఒక నమూనా రాజ్యాంగాన్ని మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో తయారు చేస్తారు. కొన్ని ఆలోచనలు అప్పటికే వచ్చి ఉన్నాయి. కరాచీ తీర్మానం, భవిష్యత్తులో స్వేచ్ఛ అంటే కేవలం వలస పాలకులు పోవటమే కాదు, ఇక్కడ మనకు సామాజిక ఆర్థిక దోపిడీ నుంచి విముక్తి కూడా దొరకాలనే లక్ష్యాలు ఉంటాయి. అంబేద్కర్ లాంటి వాళ్ళు రైతాంగ ఉద్యమాలు పెంపొందించినటువంటి విలువలు ఉంటాయి. వాటి ప్రాతిపదికన ఒక కొత్త వ్యవస్థను నిర్మించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇది హైదరాబాదు విషయంలో ఎట్లా వ్యవహరించారనేది ఇప్పుడు మన ముందు ఉన్న ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ కొత్త వ్యవస్థల నిర్మాణానికి రాజ్యాంగం ఏర్పడుతుంది. ఆ రాజ్యాంగ సభలో సంస్థానాలకు భాగస్వామ్యం ఇచ్చిన తర్వాత వాళ్ళకు తెలపకుండా వాళ్ళ సరిహద్దులు మేము మార్చము అని ఒక హామీ ఇచ్చి వాళ్ళని కలుపుకున్న తర్వాత వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకోవటానికి వాళ్లకు ఉమ్మడిగా అందరూ భవిష్యత్తు నిర్ణయించటానికి ఒక అవకాశం దొరికింది. హైదరాబాద్కు అవకాశం దక్కలేదు. ఎందువల్ల? నిజాం రాజు ఒప్పుకోలేదు. చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవి. జాతీయ స్థాయిలో ఒక భాగస్వామ్యం అనేది మనకు అనుకున్న స్థాయిలో మనకు దొరకలేదు. జాతీయోద్యమంలో దొరకలేదు, రాజ్యాంగ సభలో దొరకలేదు. దొరకటం అనేది మనకు చాలా చాలా మన ప్రయోజనాల రీత్యా, భవిష్యత్తు రీత్యా అవసరమైన అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ విషయం మీద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అయినా మీరు యథాతథ ఒప్పందాన్ని, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్నైనా సంతకం చేయమని చెప్పి మౌంట్ బాటన్ నిజాం సర్కార్తో రిపీటెడ్గా చర్చలు చేస్తాడు. సూత్రరీత్యా అంగీకరిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అలీ యావర్ జంగ్ అప్పుడు ఢిల్లీలో మన తరఫున ఒక ఏజెంట్గా ఉంటాడు, నవాబ్ అలీ యావర్ జంగ్. ఈ అలీ యావర్ జంగ్ ఒక యథాతథ స్థితి ఒప్పందం, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ కోసం చర్చలు జరుపుతాడు. చర్చలు జరిపిన తర్వాత ఒక ముసాయిదా తయారు చేస్తే ఆ ముసాయిదాపై సంతకం చేయటానికి 1947 అక్టోబర్ నెలలో వీళ్ళు ఇక్కడి నుంచి ఒక బృందం బయలుదేరుతుంది. బృందంలో ఎవరున్నారు? వాల్టర్ మాంగ్టన్ ఉన్నాడు. ఆయన హైదరాబాదులో రాజ్యాంగ సంస్కరణలకు దానికి సలహా ఇవ్వటానికి. చట్టారీ నవాబ్ ఏమో ప్రధానమంత్రి, సర్ సుల్తాన్ అహ్మద్ అనే మరొక సభ్యుడు. ముగ్గురు కలిసి ఢిల్లీ వెళ్ళాలనుకుంటారు. కానీ 47 వాళ్ళ ఇంటికి చుట్టూ ఈ ముగ్గురిని ఒక 25-30 వేల మంది రజాకార్లు గెరావ్ చేస్తారు. మీరు పోవద్దు, ఒప్పందం అవసరం లేదు, మనది స్వతంత్ర దేశం అని వాళ్ళు మొండిపట్టుబడతారు. రద్దవుతుంది. తర్వాత ఖాసిం రజ్వీతో కూడా మాట్లాడుతుంది హైదరాబాద్ ప్రభుత్వం, ఇది కుదరదు, మనం ఒక ఒప్పందం సంతకం చేసుకోవలసి ఉంటుంది అని. అప్పుడు జరిగినటువంటి ఒక నిర్ణయంలో ఒక కొత్త కమిటీని పంపాలనే ప్రతిపాదన వస్తుంది. కొత్త కమిటీని పంపాలనుకున్నప్పుడు ఇక నవాబ్ చట్టారీ ప్రధానమంత్రిగా రాజీనామా చేస్తాడు. అవమానమే కదా, ప్రధానమంత్రి వెళ్ళవలసినటువంటి వాడిని కాదని కొత్త కమిటీ వేస్తే అవమానం కాబట్టి ఆయన రాజీనామా చేస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు లాయకలీని నియమిస్తారు. రజాకార్ల ఇత్తెహాదుల్ ముసల్మీన్ సూచన మేరకి, రజాకార్ కాదు ఇత్తెహాదుల్ ముసల్మీన్ సూచన మేరకి వాళ్ళు ఇది నియమిస్తారు, ఈ మీర్ లాయకలీని నియమిస్తారు. కొత్తగా వెళ్ళినటువంటి స్థానంలో మోయిన్ నవాజ్ జంగ్, అబ్దుల్ రెహమాన్, తర్వాత పింగిల్ వెంకట్రామరెడ్డి అనే ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు కూడా ఒప్పందం కోసం వాళ్ళు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి వాళ్ళు అక్కడ ఫైనల్గా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సంతకం చేస్తారు. ఇది అక్టోబర్ 47లో జరిగింది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ప్రకారము ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్, కమ్యూనికేషన్స్ అనేవి భారతదేశానికి చెందిన అంశాలుగా ఉంటాయి. మిగతా అంశాలు హైదరాబాద్ సంస్థానానికి చెందుతాయి. ఈ ఒప్పందం మీద జయప్రకాష్ నారాయణ్, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్ళు విమర్శలు చేస్తారు. ఇది చాలా బలహీనమైనటువంటి ఒప్పందము, మన సైన్యం
హైదరాబాద్ రాష్ట్రంలో పోవలసిన అవసరం లేదని ఇట్లాంటివన్నీ మీరు ఒప్పుకోవటం ఇవి అవమానకరమే. కనీసం మీరు హైదరాబాద్ సంస్థానం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని నిర్మించాలి అని షరతు పెట్టినా బాగుండేది. ఆ అంశం కూడా దీంట్లో లేకపోవటం బాధాకరం అని చెప్పి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ విమర్శ చేస్తాడు. సరే, విమర్శలు ఏవైనా దీని అర్థం మీద, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అర్థానికి సంబంధించి వివాదాలు తలెత్తుతాయి. భారత ప్రభుత్వం ఏమంటుందంటే పారమౌంటసీ అనేది పునరుద్ధరించబడినట్టే, బ్రిటిష్ వాళ్లకున్న పెత్తనం మాకు దొరికినట్టే. నిజాం రాజు ఏమంటాడంటే నేను స్వతంత్ర రాజును, కొన్ని అంశాలే మీకు వదిలిపెట్టిన, మిగతా విషయాల్లో మీరెవరు నాకు చెప్పటానికని. భారత ప్రభుత్వం సూచనలు చేస్తుంది, మీరు ఒక ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, రజాకార్లను నిషేధించండి, ఒక ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళు సూచన చేస్తారు. ఆ సూచనలను నాది స్వతంత్ర దేశం, మీరెవరు నాకు చెప్పటానికి అని చెప్పి నిజాం బేఖాతరు చేస్తాడు. ఒక భారతదేశ అంతర్భాగంగా ఉన్నప్పుడు మీరు కొన్ని విషయాల్లో చర్యలు తీసుకోకపోతే అంతర్గతంగా చెలరేగుతున్నటువంటి పరిణామాల ప్రభావము ఇతర రాష్ట్రాలపైన కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ చర్యలు అవసరం అని చెప్పేమో భారత ప్రభుత్వం. ఆ విధంగా ఎవరికి వారు సంతకాల తడి ఆరకముందే ఒప్పందాన్ని ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వివరించుకోవటము, దానికి భాష్యం చెప్పటం మొదలు పెడతారు. అందువల్ల జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే భిన్నాభిప్రాయాలు అనేవి తలెత్తినాయి. చివరాఖరికి ఘర్షణ ఒక సంవత్సరం పాటు కొనసాగిన తర్వాత భారత ప్రభుత్వం, ఇంకా నిజాము తన సమస్యను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్తాడు. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ దీన్ని పరిశీలించాలా లేదా అని నిర్ణయం తీసుకోలేదు, ఇంకా పెండింగ్లో ఉంది. ఆ నిర్ణయం జరగకముందే ఏం చేస్తుందంటే భారత ప్రభుత్వం సైనిక చర్యకు పాల్పడుతుంది. దాని పేరు ఆపరేషన్ పోలో. ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏంటంటే సైనిక చర్య అని ఎందుకు అనలేదు, ఎందుకు పోలీస్ యాక్షన్ అన్నారు? ఇది విదేశమని అనుకోవటం లేదు, అందుకని సైనిక చర్య అనలే, పోలీస్ చర్య అన్నారు, పోలీస్ యాక్షన్ అన్నారు. పోలీస్ యాక్షన్ అంటే అప్పుడు ఇది మా అంతర్గత భూమి, మా అంతర్గత వ్యవహారంలో మాకు తోచినట్టుగా మేము నిర్ణయం చేస్తామని చెప్పి వాళ్ళు పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. సెప్టెంబర్ 13 మొదలైతే 17 నాటికల్లా నిజాం ప్రభువు లొంగిపోయిండు. రజాకార్లు వాళ్ళు అక్కడికి కకావికలమైపోయినరు, చెట్టుకోగలు పుట్టకోగలు అన్నట్టుగా భయంతో వణికి భయకంపితులై తమకు తెలిసిన హిందువుల మిత్రుల ఇళ్లలో పోయి రక్షణ తీసుకున్న వాళ్ళు, తప్పించుకొని ఇతర దేశాలకు పాకిస్తాన్కు పారిపోయినటువంటి వాళ్ళు. మొత్తానికి మా తాత చిన్నప్పుడు చెప్పేది, ఎక్కడ చూసినా రోడ్డు మీద ఎంటికలు ఉండేదని అన్నాడు. ఎందుకున్నాయనంటే పోలీసు వాళ్ళు వచ్చే వరకు ఈ గడ్డాలు ఇవన్నీ ఉంటే అనుమానపడతారేమో అని ఎక్కడికి వాళ్ళు అక్కడ కొరిగేసుకున్నారా అని చెప్తుండేది నాతోని. నిజమో కాదో కానీ మొత్తానికైతే తమ ఆహార్యాన్ని మార్చుకొని తమను తాము కాపాడుకునే ప్రయత్నం అయితే చేసిండ్రు. అట్లా జరిగిన పరిణామాలు అనేవి కూడా మీకు నెల్లూరు కేశవ స్వామి అని కథలు ఉంటాయి, చార్మినార్ కథలు, మీరు చదివితే చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. అందులో ఒక కథ ఏంటంటే తనకు తెలిసిన ముస్లిం మిత్రుడు రజాకార్లో పనిచేస్తాడు, ఆయన ఇంటికి వస్తే వచ్చిన మిత్రుల్ని ఆదరించటం సంప్రదాయం కదా, ఏడికి బొమ్మంటామంటే ఇంట్లో ఉండమంటాడు. వాళ్ళ అమ్మనేమో మరి పోలీసులు వస్తే మన పరిస్థితి ఏంది అని అంటే, మిత్రుడు కదా నేను ఎట్లా వెళ్ళగొట్టాలి, నేను 3-4 రోజులు ఉండినాక నా తోవేదో నేను వెతుక్కుంటా అని ఆయన ఎవరెవరో అడ్రస్లు కనుక్కొని రమ్మని కొన్ని నంబర్లు ఇచ్చి మొత్తానికి పరిస్థితి అంతా మిత్రుని ద్వారా తెలుసుకున్నాక ఒక బంగారు ఆభరణాల మూట ఇస్తాడు ఆయనకి. ఇది నేను పలానా దగ్గర ప్రజల దగ్గర దోచుకున్న సొత్తు, ఇది నాకొద్దు, వాళ్ళకే అప్పచెప్పు అని ఇస్తాడు. ఇస్తే ఆయన తర్వాత 3-4 రోజులుండి మిత్రుని దగ్గర వేరే రకమైన దుస్తులు అడిగి తీసుకొని
మొత్తానికి ఆ దుస్తులతోనే ఆయన వెళ్ళిపోతాడు. అవి అప్పజెప్పమని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే ఇక ఏం చేయాలో తోచదు ఆయనకు. 2-3 రోజులు తెలిసిన మిత్రులను అడుగుతాడు. అడిగితే అందరూ ఏమంటారంటే ఇదంతా ఎందుకు పంచాయతీ, పోలీసులకు ఇస్తే వాళ్ళే పంచుతారు కదా అని. ఈయన తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్తాడు. వచ్చిన ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఇక అవి పంచడు. తర్వాత ఆయనకు అర్థమవుతుంది ఏమైనాయి అంటే అవి ఏమైనాయో తెలియదు. అప్పుడు అంటే ఇంతే ఉంటుంది కథ. చాలా విషయాలు అంటే వీళ్ళేమో ఒక ఆతృతతో పంచాలని ఆయన వాళ్ళ తల్లి అనుకుంటే ఉంచుకోవాలనుకోలే పాపం వాళ్ళు. ఏ మంది సొమ్ము మనకెందుకు అనేదే కదా తెలంగాణలో. ఏముంది వానికి అప్పచెప్పు, ఇది ఇంట్లో ఉండొద్దు అని అంటారు కదా మన దగ్గర. ఆయన అప్పచెప్పి వస్తాడు. ఈయనేమో అది జేబులు వేసుకుంటాడు. ఇది అంటే ఒక పరిణామం ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు వాతావరణం ఎట్లా ఉండే అనేది అర్థం చేసుకోవటానికి ఈ కథలు మనకు ఉపయోగపడుతుంది. సాహిత్యానికి ఉండే గొప్పతనం ఏంటంటే ఇమోషన్స్ని కన్వే చేస్తుంది. ఈ పుస్తకాలు ఎమోషన్స్ని కన్వే చేయలేవు, చెప్పలేవు. అది మనము ఆ ప్రత్యేకతను అర్థం చేసుకోవాలి. అట్లా ఆ పోలీస్ యాక్షన్ తర్వాత చాలా గ్రామాలలో మామూలు భయము, ప్రజలు ఇక వచ్చిన సైన్యాన్ని ఆహ్వానించారు. మిత్రులు చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఇంకా ఉన్నారు, 80 ఏళ్ళు దాటి, అప్పుడు చిన్నపిల్లోడు 7-8 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు. వాళ్ళ ఊరికి సైన్యం వస్తే మేమందరం సంతోషంగా పూలతోని దండలల్లి వాళ్ళకు పట్టుకొని ఎదురుపోయి ఆ దండలు వాళ్ళకు వేసి చప్పట్లు కొట్టి మంగళహారతులతో స్వాగతించి, ఎందుకనంటే ఇంకా రజాకారుల ఆగడాలు ఆగిపోతాయి. ఒక భయం ఉండేది. మా అమ్మ మాతో చిన్నప్పుడు చెప్తుండేది, పొద్దున పోలీసులు, రాత్రి నక్సలైట్లు, ఈ మధ్యన రజాకారులు. మామూలు భయం ఉండకపోయేది. మా తాతను మా మేనమావని ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రట. ఇక మేమంతా చిన్నోళ్ళము, ఊరు కొంచెం అడవికి దగ్గర, బయట రాత్రిపూట జంతువులు అరుస్తుంటే మాకు విపరీతంగా భయం అయ్యేదని మా చిన్నప్పుడు కథలుగా ఆనాటి పరిణామాల గురించి చెప్పేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి వాతావరణం అంత భీకరంగా ఉండేది. పోలీస్ యాక్షన్ అంటే రజాకారులు అంటే మామూలుగా చెప్పకపోయేది. ఇక ఒక భీతావహమైనటువంటి వాతావరణం. ఒక డాక్టర్ను వరంగల్లో చంపేసిండ్రని అట్లా చాలా రకాలైన. వరంగల్లో మొగిలై అంటే ఆయన కిలా వరంగల్లో అందరినీ సమీకరించి జెండా ఎగిరేయాలని నిర్ణయించుకుంటారు. హయగ్రీవాచారి దానికి నాయకుడు. వెళ్తే చుట్టూ ఎంతమందినైనా తట్టుకోగలిగేటువంటి ఈ విద్య వీళ్ళు నేర్చుకున్నారు. వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే కట్టెసాం, అది నేర్చుకుంటారు. ఆ కట్టెసాంతో ఆపగలుగుతారు. ఈయనేం చేస్తాడంటే ముందుకు పోయి కట్టెసాంతో నేను ఆపగలిగేంతసేపు ఆపుతా, మిగిలిన వాళ్ళందరూ తప్పించుకోండి, మీరైనా బతుకుతారని చెప్పి తెగించి ఆయన ముందుకురికి మిగిలిన వాళ్ళందరూ వెనక దర్వాజా నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఫోర్ట్ వరంగల్. అక్కడ ఈయన కట్టెసాంతో వాళ్ళని ఎదుర్కొంటాడు కాసేపు. కానీ అందరూ చుట్టుముట్టి బరిసెలతో కొట్టి చంపుతారు. తర్వాత ఆయనని యాద్ చేసుకోవటానికి వరంగల్లో మొగిలై హాల్ కడతారు. మొగిలై హాల్ ఎందుకంటే ఇక్కడ నుంచి సభలు ఫ్రీగా ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరికైనా భావ ప్రకటన అవకాశం ఉండాలి అని చెప్పేది ఏర్పాటు చేసినప్పుడు అనుకుంటారు వాళ్ళు స్వాతంత్ర సమరయోధులంతా. అది కాళోజీ గారు ఎంత విపులంగా చెప్పేదో మాకు చిన్నప్పుడు. ఆయన చనిపోకముందు సభల్లోకి వచ్చినప్పుడు మొగిలై గురించి చెప్పేది. అట్లా మొగిలై లాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగం చేస్తే, ఎంతోమంది పోరాటం చేస్తే, చాలామంది కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ భూమి పంపకం కోసము, ప్రజల పరిరక్షణ కోసము, ఆస్తుల ప్రాణాల రక్షణ కోసం వాళ్ళు కూడా చాలామంది అమరులైనరు. 3000 మంది దాకా చనిపోతారు వాళ్ళు కూడా. కాబట్టి ఇవన్నీ మామూలు విషయాలు కావు. చరిత్రను కుదిపేసినటువంటి రోజులు. ఒక నిప్పులు, ఒక అగ్నిగుండం నుంచి తెలంగాణ నడిచినటువంటి సందర్భం అది. అట్లాంటి సందర్భము అనేది మామూలుగా పొడి మాటల్లో మనం ఎంత చెప్పుకున్నా కానీ అది సంపూర్ణంగా మనకు అర్థం కావాలంటే సాహిత్యం అనే దాన్ని కూడా మనం కొంత చదువుతూ ఉంటే మనకు విషయాలు తెలుస్తాయి. ఇది కాసేపు పక్కన పెడితే సైనిక చర్య జరిగిన తర్వాత ఇక నిజాం లొంగిపోయిండు. నిజాం లొంగిపోయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం వస్తుంది. ఎవరి ప్రభుత్వం వస్తుంది? అప్పుడు మొట్టమొదటిసారేమో సైనిక పాలన వస్తుంది. ఈ సైనిక పాలనలోనేమో అప్పటికి నిజాము నవాబుకు ఉన్న సైనికాధికారి ఎల్ అద్రూస్. ఈ అద్రూస్ అంటే ఆయన లొంగిపోతాడు. లొంగిపోయిన తర్వాత
జేఎన్ చౌదరి సెప్టెంబర్ 19 నాడు అధికారాన్ని కైవసం చేస్తాడు. మిలిటరీ సైనికాధిపతిగా మిలిటరీ రూల్ని ఎప్పటిదాకా కొనసాగిస్తాడు? నవంబర్ 30, 1948 దాకా కొనసాగిస్తాడు. డిసెంబర్ 1 నాడు మళ్ళీ 1949న అప్పుడు ఒక సివిల్ అడ్మినిస్ట్రేషన్, వెల్లోడి దాంట్లో ప్రధానమంత్రిగా ఉంటాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న చిన్న మంత్రివర్గంలో అప్పుడు బూర్గుల రామకిషన్ రావు, కాశీనాథ్ వైద్య ఇట్లాంటి కొంతమంది తప్ప మిగతా వాళ్ళంతా బయట నుంచి వచ్చిన అధికారులే ఉంటారు. ఇది అప్పటికి ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఒక కొత్త అడ్మినిస్ట్రేషన్ను నిర్మించాలి. హైదరాబాదును ఒక కొత్త పాలనకు ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న, చాలామంది రచయితలు ఈ మధ్య కాలంలో పరిశోధకులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ పరిణామాలలో వాస్తవానికి అధికారాన్ని హైదరాబాద్ పాలకులకే అప్పజెప్పి ఉంటే బాగుండేది. హైదరాబాదులో తాత్కాలిక గవర్నమెంట్ అనే దాన్ని హైదరాబాదీయులతోనే ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. అట్లాంటి తాత్కాలిక గవర్నమెంట్ అయితే ప్రజల ఆలోచనలు, ఇక్కడి చరిత్ర తెలిసిన వాళ్ళు, ఇక్కడి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునేవాళ్ళు అని. కానీ వీళ్ళు ఆ విషయాలు పట్టించుకోరు. చాలామంది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో ముస్లిమ్స్ ఉన్నారు, తెలుగు రాని వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ తొలగిస్తారు. తెలుగు ఇంగ్లీషు రాదు. తర్వాత అట్లాంటి వాళ్ళు మాకు అవసరం లేదని వాళ్ళు తీసేస్తారు. కొంతమంది తెలుగు వచ్చిన వాళ్ళని మనం పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో సుమారు 60% మంది ఉద్యోగస్తులను తీసేసి కొత్త వాళ్ళని తెస్తారు. హెచ్సిఎస్లో కూడా దాదాపు 60-65 మంది ఉద్యోగస్తులను, హైదరాబాద్ సివిల్ సర్వీస్ అంటే అప్పటి ఐఏఎస్, దాన్ని తీసేస్తారు, కొత్త వాళ్ళని తీసుకొస్తారు. ఈ కొత్త వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చిండ్రంటే పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిండ్రు. ఇక్కడి వాళ్ళని కొత్తగా పరీక్షలు పెట్టి ఎంపిక చేయలేదు, బయట నుంచి తెచ్చిండ్రు. అట్లా కర్ణాటక నుంచి, ఇంకా ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మహారాష్ట్ర నుంచి, తర్వాత మద్రాసు నుంచి. కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళేమో ఇక్కడ ప్రజలతో సానుభూతితో వ్యవహరించారు, కానీ మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు వ్యవహరించలేదు. మీకు ఈ విషయాలు ఇంకా విపులంగా నేను రేపు క్లాస్లో చెప్తా. కానీ ఇక్కడ జరిగిన పరిణామం ఏంటంటే, బయటి వాళ్ళు వచ్చిండ్రు. బయటి వాళ్ళు వచ్చిన వాళ్ళు విజేతల మాదిరిగా వచ్చిండ్రు. ఆక్రమించుకున్నటువంటి ఒక దృష్టికోణం వాళ్ళల్లో వ్యక్తమైంది అని చాలామంది చెప్తుంటారు. మీకు తెలుగు సహజంగానే ఇక్కడి వాళ్ళతోని వాళ్ళు అన్నమాట ఏంటంటే, మీకు తెలుగు రాదు. సహజంగా ఇక్కడ భాష గురించి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మీకు తెలుగు రాదు, మీది ముస్లిం తురక ఆంధ్రము అని చెప్పి, తౌరక్యాంధ్రము అని చెప్పి వాళ్ళు అంటారు. తౌరక్యాంధ్రం అంటే తుర్కం కలిసిన ఉర్దూను వాళ్ళు తుర్కమని ప్రస్తావిస్తారు. తౌరక్యాంధ్రము అనే చెప్తుండేవాళ్ళు. తౌరక్యాంధ్రము అంటే 69 దాకా కూడా చర్చ జరుగుతుండేది. తర్వాత కొంచెం తగ్గింది. కానీ ఒకరోజు జయశంకర్ గారు పుష్పవిలాపం తీసుకొని చదివితే పుష్పవిలాపం ఆంధ్ర ప్రాంతం వాళ్ళే కదా రాసింది, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అందులో కూడా అనేక పదాలు, ఉర్దూ పదాలు దొరుకుతుంటాయి. మనకు తెలియదు కానీ మన భాషలో చాలా ఉర్దూ పదాలు ఉంటాయి. అమలు, జైలు, పరారి అన్నీ ఉర్దూ పదాలే. ఇట్లాంటివి ఎన్ని ఉంటాయో మనకు తెలియకుండానే. మేము ఒకరోజు ఇట్లే మాట్లాడుతుంటే ఒక వయసులో పెద్ద ఆమె ఏదో ఒకటి ట్రాన్స్లేట్ చేయమని అడిగితే నేను ట్రాన్స్లేట్ చేసి ఇస్తాను, ఇట్లా అమలు జరిగింది అని అంటే, అయ్యి నువ్వు ఉర్దూలో రాస్తున్నావు ఏందని అంటది. అంటే ఇప్పుడు రోజు ఇదే కదా వాడేదని నేనంటే, చాలా వరకు ఆ పదాలు ఇక్కడికి తెలుగులోకి వచ్చేసినాయి అని చెప్పి ఇవన్నీ చెప్పి, అప్పుడు జయశంకర్ గారు ఇవన్నీ ఉర్దూ పదాలే కదా సార్, మన తౌరక్యాంధ్రం అని ఎందుకంటారని చెప్పి కాళోజీ దగ్గరికి పోతాడు. కాళోజీ నన్ను తిడతాడు, అరే అది నేనన్నానా వాడన్నాడా? ఆయనే అన్నాడు. లేదు మరి విజయవాడ ఎంత దూరం రా, పోయి అడిగిరా పో అన్నాడు.
ఈయన ట్రైన్ ఎక్కి పోయిండు పాపయ్య శాస్త్రి దగ్గరికి. పోయి, సార్ మీరు మా తౌరక్యాంధ్రం అంటారు, మరి మీ దాంట్లో అండర్లైన్ చేసి గిన్ని ఉర్దూ పదాలు ఉన్నాయని తీసి చూపిస్తే ఆయనకు సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అవి ఉర్దూ పదాలు అనేది. ఖైదీలు ఉర్దూనే. అట్లా ఎన్నో పదాలు మనం చూస్తే ప్రతిరోజు రైలు ఢీ చాలా వరకు ఇట్లాంటి ఉర్దూ పదాలు చాలా మనము వాడుతుంటాం, ఇంగ్లీష్ పదాలు వాడుతుంటాం. సరే, ఆ విషయం పక్కన పెడితే వాళ్ళు ఈ రకంగా మాట్లాడటంతో ఇక్కడ అవమానం అనుగా వాళ్ళు భావించారు. మీకు బతకండం తెలియదు, మీరు తాగుబోతులు, సోమరిపోతులు. మేము 96లో విజయవాడలో అనంతపురంలో మీటింగులు పెట్టడానికి వెళ్ళినాం. తెలంగాణ ఎందుకు అడుగుతున్నామని చెప్పడానికి బాలగోపాలు అప్పుడు మీటింగులు పెట్టి అందరినీ తీసుకపోతే మేము కూడా పోయినాం. తాగుబోతులు నాయాళ్ళు వీళ్ళకి ఎందుకని చెప్పి వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తుండే. అంటే ఇవన్నీ వాళ్ళు అప్పుడు చెప్పినటువంటి మాటలు రోజువారీ జీవితంలో. ఆ కోపంతో చాలా చోట్ల విద్యార్థులు లేచి అడుగుతారు, ప్రశ్నిస్తారు, తిరుగుబాటు చేస్తారు. ముఖ్యంగా విద్యాశాఖలో ఈ ఘర్షణ చాలా తీవ్రంగా చెలరేగింది. చాలామంది స్థానికులను దూరం ట్రాన్స్ఫర్ చేస్తారు. దొంగములకి సర్టిఫికెట్తో తమ వాళ్ళని తెచ్చి పోస్టింగ్ చేయించుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి చాలా విపులంగా మనం రేపు క్లాస్లో మాట్లాడదాం. రెండవది చాలా కీలకమైన మార్పు ఏం జరిగిందంటే, జేఎన్ చౌదరి అయిపోయి మనకు మొత్తంగానే వెల్లోడి అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సంస్కరణలను ప్రారంభిస్తారు. భూ సంస్కరణలను ప్రారంభిస్తే వాళ్ళు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే, సుమారు 1864 జాగీర్లను రద్దు చేస్తారు. మొదట తీసుకున్న చర్య 1949లో మొదట తీసుకున్న చర్య ఏంటంటే జాగీర్లను రద్దు చేస్తారు. జాగీర్ వ్యవస్థను రద్దు చేస్తారు. జాగీర్ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ఏమైందంటే, రైతులకును ప్రభుత్వానికి మధ్య నిలబడిన వ్యవస్థ ఇది. అంటే ఇక్కడ చాలా కీలకము. భారతదేశంలో నైజాము రాష్ట్రంలో ఏర్పడ్డ పాలనా రంగంలో 1464 జాగీర్లలో ఆధునిక పాలనా యంత్రాంగం లేదు. అర్థమైందా? ఏమి యంత్రాంగం పరిపాలన చేస్తుంది? జాగీర్దారుల యొక్క యంత్రాంగమే పరిపాలన చేస్తున్నది. జాగీర్దారుల యంత్రాంగంలో ఎవరున్నారు? వాళ్లకు కావలసినటువంటి మనుషుల్ని వాళ్ళు పెట్టుకొని వాళ్ళు తమ ఇష్టానుసారంగా తమ ఆలోచనల ప్రకారం జాగీర్లో న్యాయాన్ని అందించటం, పరిపాలన కొనసాగించటం జరిగింది. జాగీర్లు నిజాం ఏలుబడిలో లేవు, ప్రత్యక్ష ఏలుబడిలో లేవు. వాటి మీద ప్రత్యక్ష అధికారం అంతా జాగీర్దారులదే. అందువల్ల జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయటం వల్ల ఏమైందంటే, నిజాంకు, రైతులకు, ప్రజలకు మధ్య ఉన్న ఒక అధికార వ్యవస్థ అనేది పోయింది. ఒక అధికార వ్యవస్థ పోయిన తర్వాత రెండూ కలిపి ఒకటే. ఆ ప్రాంతంలో కూడా ఆధునిక పాలనా యంత్రాంగం, కొత్త పోలీస్ స్టేషన్, కొత్తగా రెవెన్యూ వ్యవస్థ, అట్లా ఒక ఆధునిక పాలనా యంత్రాంగం అనేది విస్తరించింది. ప్రభుత్వం ఎప్పుడైనా సమగ్రంగా అభివృద్ధిని తీసుకురావాలన్నా, సంస్కరణలను తేవాలన్నా చాలా ముఖ్యమైందంటే పాలనా యంత్రాంగం అనేది పటిష్టంగా గ్రామ స్థాయి దాకా ఉండాలి. ఉంటే తప్ప పరిపాలన చేయటం సాధ్యం కాదు. ఆధునిక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన నిజాం పాలనలో సర్సాలార్ జంగ్ 1 ఆధునిక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన ఈ పాలనా యంత్రాంగం మాత్రం జాగీర్లలోకి ప్రవేశించలేదు. జాగీర్ల సరిహద్దుల దగ్గర ఆగిపోయింది. జాగీర్దారీ వ్యవస్థ రద్దుతో జరిగింది ఏంటంటే, ఆధునిక పాలనా వ్యవస్థ అనేది అది కింది దాకా విస్తరించింది. విస్తరించటం వల్ల ప్రభుత్వము అన్ని చోట్ల తన విధానాలను అమలు చేయగలిగేటువంటి అవకాశం దక్కింది. ఆధునికమైన సంస్కరణలను కానీ, అభివృద్ధి విధానాలను కానీ, నియంత్రణను కానీ, శాంతి భద్రతలను కానీ
నిర్వహించటానికి ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. అది జరిగినటువంటి ఒక కొత్త ప్రయోజనం, పాలనా సంస్కరణలో జరిగినటువంటి ఒక ప్రయోజనం. రెండవది ఏం జరిగిందంటే, ఇంత జరిగినప్పటికీ కూడా వ్యవస్థలో పెద్దగా మార్పు రాలేదు. ఎందుకంటే భూమిపై హక్కు ప్రజలకు దక్కలేదు. ఎవరికి ఉంది హక్కు? ఇంకా జాగీర్దారే పెత్తనం చెలాయిస్తున్నాడు. జాగీర్దారే పెత్తనం చెలాయిస్తున్నాడు కాబట్టి అప్పటి ప్రభుత్వం 49లోనే ఒక కమిటీని వేసింది. అది ఇంకా ప్రజల్లో, రైతుల్లో ఉన్న అసంతృప్తికి మూల కారణం అవుతూనే ఉంది. ఆ కమిటీలో మైసూర్ రాజ్యానికి మంత్రిగా పనిచేసినటువంటి ఎన్ మాధవరావు గారిని గులాం హైదర్, ఆర్వి రావ్ అని రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళతో కూడి అసలు ఏ సంస్కరణలు తీసుకొస్తే ఈ ప్రజల్లో ఉన్న అసంతృప్తి పోతుంది అని వాళ్ళు సలహాలు చెప్పమని అడుగుతారు. మీరు గమనించండి, ఇది జరుగుతున్న సమయానికి భూమి కోసం సాయుధ పోరాటం నడుస్తున్నది. సాయుధ పోరాటం అనేది ఎప్పుడు విరమించిండ్రు? 1951లో. 51 దాకా మనకి సాయుధ పోరాటం కొనసాగుతున్నది. రైతుల ఆధిపత్యాన్ని ఎదిరించటం, భూములు కైవసం దొరల భూస్వాముల ఆధిపత్యాన్ని, జాగీర్దార్ల ఆధిపత్యాన్ని ఎదిరించటం, భూములు కైవసం చేసుకోవటం, పంపిణీ చేయటం. వాళ్ళు ఒక సీలింగ్ పెట్టారని చెప్పుకున్నాం. గ్రామ స్థాయిలో 3000 గ్రామాల వరకు విముక్తి చెందినాయి. గ్రామ కమిటీలు ఉండేవి. ఈ గ్రామ కమిటీలే పలు రకాల కార్యక్రమాలు చేపట్టేవి. అస్పృశ్యతను నివారించటం, వెట్టిని నిషేధించటం, పన్నులు వసూలు చేయటం ఆపేసిండ్రు 3000 గ్రామాల్లో. రైతులే తమ శక్తితో చిన్న చిన్న కాలువలు మరమ్మత్తు చేసుకున్నారు. చిన్న చిన్న చెరువులు, కుంటలు పోసుకున్నారు. భూమి 150 ఎకరాలు, 200 ఎకరాలు సీలింగ్ పెట్టి దానికి పైన ఉన్న భూమినంతటినీ రైతులకు పంపిణీ చేసిండ్రు. ఆ రకంగా వేల లక్షల ఎకరాల భూమి రైతుల చేతుల్లోకి వచ్చింది. ఈ అసంతృప్తి అనే దానికి ఒక పరిష్కారం కేంద్ర ప్రభుత్వము 2 రకాలుగా వ్యవహరించింది. ఒకవైపు కమ్యూనిస్టు ఉద్యమం దాన్ని అణచటానికి ప్రయత్నం చేసింది. మరోవైపు ఈ రైతుల్లో ఉన్న అశాంతిని రూపుమాపవలసిన అవసరాన్ని గుర్తించింది. ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద దాడులు జరిగినాయి. బలమైన సైన్యాన్ని కొంచెం తట్టుకోలేక వాళ్ళు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నేను ఇంతకుముందు అన్నట్టు చాలామంది 3000 మందిలో అత్యధికులు ఈ మిలిటరీ పాలన తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ కాలంలోనే వాళ్ళు చనిపోయారు. 52లో వచ్చే వరకు. ఈ పాలన ఏం చేయాలి మరి ఈ పరిస్థితుల్లో అనేది కమ్యూనిస్టుల్లో ఒక చర్చ. చైనాలో విప్లవం వస్తుందట కదా, మనం అట్లా ఎందుకు తిరుగుబాటు చేయకూడదనేది వాళ్ళల్లో ఒక వాదన. మళ్ళా కొంతమంది అందులో ఏమన్నారంటే, సైన్యం గట్టిగా కనుక తిరుగుబాటు చేయగలిగితే ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తే మనమే అధికారం కైవసం చేసుకోవచ్చు కదా అన్నవాళ్ళు కొందరు. అందులో 3వ వర్గం ఏంటంటే, ఇది వద్దు, ఇప్పుడు మనం కొంత చర్చలు చేద్దాం, చర్చలు చేసి ఒక పరిష్కారాన్ని సాధించుకునే ప్రయత్నం, ఉన్న కొన్ని డిమాండ్లను గట్టిగా అమలు చేయించుకుందాం, గ్రామాల్లో నిర్మాణాన్ని బలోపేతం చేసుకుందాం, ఉన్న కార్యకర్తలను కాపాడుకుందామని రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు సూచన చేస్తారు. రావినారాయణ రెడ్డిని అప్పుడు పార్టీ వాళ్ళు ఆమోదించరు, ఆయనను వెలివేస్తారు. ఆయన కొంతకాలం బాంబే పోయి తలదాచుకుంటాడు. 51లో సాయుధ పోరాట విరమణ తర్వాత మాత్రమే మళ్ళీ రావినారాయణ రెడ్డి వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి చెప్తాడు, ఇంతమంది ప్రాణాలు పోవటం కంటే మనం భూ సంస్కరణల అమలు కోసమే మనం గట్టిగా పట్టుబడితే బాగుండేది కదా అనేది ఆయన ఆలోచన. ఏదున్నా ఈలోగా వాళ్ళు చాలామంది అయితే చనిపోతారు. ఈ చనిపోయినటువంటి సందర్భంలో రైతుల ఆందోళనలను వ్యవహరించాలంటే ఒక పటిష్టమైనటువంటి భూ సంస్కరణలను అయితే తేక తప్పదు అని అప్పటికి ఈ కమిటీ సూచన చేస్తుంది. ఈ సూచన మేరకి 1950లో టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ యాక్ట్ అనేది ఇక్కడ ఈ సివిల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తుంది. టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ యాక్ట్. దీంట్లో సుమారు 11 చాప్టర్లు, 104 సెక్షన్లు ఉన్నాయి. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే,
రైతుల చేత పరాయికీకరణ చెందకుండా భూమిని వాళ్ళు రెగ్యులేట్ చేయాలి. దాన్ని భూమి కమతాలు ఉన్నవి చిన్న చిన్నవిగా వాటి విభజన అనేది కూడా నిరోధించే ప్రయత్నం జరగాలి. కొంత భూమిపైన సీలింగ్ పెట్టాలి. కోఆపరేటివ్ ఫార్మింగ్ను పెంపొందించాలి. ఇది వాళ్ళు తీసుకున్నది. టు ప్రివెంట్ ఎలియనేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే భూమి రైతుల చేతుల్లో నుంచి పోకుండా పరాయీకరణ చెందకుండా జాగ్రత్త పడాలి. భూమి కమతాల విస్తీర్ణం తగ్గకుండా ముక్కలు కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా విపరీతమైన భూ కేంద్రీకరణను కూడా నిషేధిస్తూ అదొక లక్ష్యం. కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది ఒక లక్ష్యం. ఈ లక్ష్యాలతో వాళ్ళు తెచ్చిన ఈ చట్టంలో ప్రధానమైనది ఏమంటే ఎవరైతే కౌలు రైతులు దున్నుకుంటున్నారో వాళ్ళను మీరు బేదఖలు చేయటానికి వీల్లేదు. పరిమితమైనటువంటి కౌలుతో వాళ్ళు ఎంతకాలం దున్నుకుంటే అంతకాలం వాళ్ళదే భూమి. వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే భూమి ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది. కిస్తుల వారీగా ధర కట్టడానికి రైతులకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ప్రకారం వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ చట్టం ప్రకారం భూమిపైన సీలింగ్స్ కూడా ఇది చాలా ఎక్కువ ఇయ్యాలటి కాలంతో లెక్క చూసుకుంటే. కానీ మొత్తం మీదనైతే చాలా వరకు ఈ చర్చల్లో తేలింది ఏంటంటే భూ సంస్కరణలు అనేవి భారతదేశంలో ఎక్కడా జరగని రీతిలో తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో అమలవుతాయి. ఎక్కడ కూడా అమలు కావు. విపరీతమైనటువంటి ఒక విస్తీర్ణం భూ విస్తీర్ణం అనేది కొద్దిమంది చేతుల్లో ఉంటుంది. జాగీర్దారీ వ్యవస్థ పైన అప్పుడు ఏఎం ఖుస్రో అని నిన్న మొన్నటిదాకా ఉండేవాడు. ఉస్మానియాలో పనిచేసిండు, ఢిల్లీలో పనిచేసిండు, రకరకాల స్థాయిల్లో జాతీయ స్థాయిల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిండు ఆయన ఈ మొత్తం ఈ చట్టం యొక్క అమలును ఆయన అధ్యయనం చేసిండు. కొన్ని కేస్ స్టడీ అంటాం కదా, రీసెర్చ్. మొట్టమొదటిసారి ఒక సర్వే లాగా ఆయన మొత్తం ఏం జరిగింది అనేది ఆయన అధ్యయనం చేసిండు. అంటే మొత్తానికి రైతులకు ఒక భద్రతను కలిగించటం, ఎక్కడో ఉండి భూస్వాములు ఇక్కడ వందల వేల ఎకరాల పైన ఆధిపత్యాన్ని కలిగి ఆ భూమి వాళ్ళు దున్నకపోవటము, ఖాళీగా ఉంచటం, ఇవన్నీ జరుగుతున్నాయని. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అధ్యయనం ద్వారా తేలింది ఏంటంటే 1954 నాటికి 1951 చట్టం 1900 ఎప్పుడొచ్చిందన్నా నేను నా 50లో అమల్లోకి వస్తే ది యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ June 10th, 1950. June 10th, 1950. దానిపైన 54లో అధ్యయనం చేస్తే అప్పటికి బయటపడిన విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటారు. అప్పుడు గుర్తించినటువంటి కౌలుదారులను ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటారు. రక్షిత కౌలుదారు, రక్షిత కౌలుదారు అప్పుడు గుర్తించినటువంటి వాళ్ళు ఆ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు. వీళ్ళు ఏం చేసిండ్రంటే చట్టం అమల్లోకి రాకముందే ఎక్కడెక్కడ కౌలుదారులు ఉన్నారో రాయండి రాబోయ్ జర్ లిస్ట్ అని అడుగుతారు. నిజాయితీగా అందరి పేర్లు రాసిస్తారు. వాళ్ళందరూ రక్షిత కౌలుదారులు అయిపోయింటారు. అట్లా కౌలుదారులకు ఒక రక్షణ దొరికింది. 1970లు 80లు మేము చిన్నపిల్లలప్పుడు కూడా పీటీ దొరికింది, వాడు ఊరుకుంటలేడు, కేసు వేసిండు, కొట్లాడుతున్నాడు, భూమి వదులుకోక తప్పదు అని చెప్పి భయపడినటువంటి భూస్వాములను కూడా నేను చాలామందిని చూసాను. అట్లా ప్రొటెక్టెడ్ టెనెన్సీ అనేది వాళ్ళకి అంత భద్రత కల్పించింది. అయితే 54 వరకు 51లో దొరికినటువంటి అవకాశాలను 54 వరకు వచ్చేసరికి 45% మాత్రమే నిలబెట్టుకున్నారు. ఎంతమంది? 45%. మిగతా వాళ్ళు ఖాళీ అయినా తమకుంది అని గుర్తించి 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కూడా పోయి కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా బేదకలైనటువంటి వాళ్ళలో ఒక 12% మొత్తం భూమి కొనుక్కున్నారు. తర్వాత 2.5% చట్ట ప్రకారమే వాళ్ళు బేదకలు చేస్తే 22% మాత్రం చట్ట అక్రమమైన పద్ధతుల్లో వాళ్ళని బేదకలు చేశారు.
17% భూమి వదులుకున్నారు తామే. ఇది జరిగినటువంటి మార్పు. చిన్న చిన్న రైతులను మాత్రమే ఎక్కువ వరకు ఈ రకంగా బేదఖలు చేయగలిగారు. మిగిలిన వాళ్ళని చేయటం సాధ్యపడలేదు. కొంచెం పెద్ద రైతులు, ఎక్కువ పెద్ద కమతాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రం ధైర్యంగా నిలబెట్టుకోవటమే కాదు, భూములు కొనుక్కున్నారు కూడా. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల పోతే ఏ గ్రామానికి పోయినా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో చాలామంది ఆ రకంగా పట్టాలు తెచ్చుకున్నటువంటి రైతులే మీకు కనబడతారు. చిన్న రైతులు చాలామంది వ్యవసాయం చేసి పంటను హైదరాబాద్కు వచ్చి మార్కెట్లో అమ్ముకునేటువంటి రైతులు మీకు చాలామంది కనబడతారు. మొత్తంగా ఓనర్షిప్ అనేది 1.5% భూమి మాత్రం భూ బదలాయింపుకు గురైంది, ఒకరి చేతుల్లో నుంచి ఇంకొకరి చేతుల్లోకి. కానీ చాలా కీలక పరిణామం ఏంటంటే 1951 నుంచి 54 మధ్యకాలంలో సాగైన భూమి 10% పెరిగింది. సొంతంగానే రైతులు దున్నుకుంటున్నటువంటి భూమి 14% పెరిగింది. టెనెంట్స్ అనేవాళ్ళు తగ్గిపోయారు 9% చొప్పున. మొత్తంగా సాగు భూమి అనేది 4.2% చొప్పున అది పెరిగింది. ఇది వాస్తవానికి చాలా కీలకమైనటువంటి మార్పు. చాలామంది పెద్దలు చెప్తారు 50లో జరిగినటువంటి మార్పు భూమి సంబంధించి వ్యవసాయ రంగంలో తర్వాత ఎన్నడూ రాలేదని చెప్తారు. మేము ఊహించనటువంటి మార్పులు జరిగినాయి. పెద్ద భూస్వాములు అనేటోళ్ళు తెలంగాణలో జాగీర్దారులు, వేల ఎకరాలు తమ చేతుల్లో పెట్టుకున్నటువంటి భూస్వాములు కానీ జాగీర్దారులు కానీ రద్దయ్యారు. ప్రత్యేకించి ఎక్కడనైతే ముస్లిం జాగీర్దారులు ఉన్నారో అక్కడనైతే చాలా వాళ్ళు ఒత్తిడికి గురైండ్రు. నైజాము సైన్యం, భారత సైన్యం వస్తున్నప్పుడు వాళ్ళు దాడి చేసి ఆ అప్పుకు సంబంధించిన పత్రాలన్నీ పోసి తగలబెట్టిండ్రు. చాలామంది చెప్తారు ఆ ఇండ్లలోకి పోయి మంచాల మీద ఎగిరి కూర్చొని వాటి మీద మూత్రం చేసి కోపం అంతా రకంగా వ్యక్తం చేసి ఆ అప్పుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నీ తీసుకుపోయి బయటేసి తగలబెట్టి మిగతా భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అక్కడి నుంచి ఎత్తుకొని పోయి ఆ రకంగా మామూలు రైతుల కంటే పెద్ద రైతులు కొంచెం జాగ్రత్త పడి తమ పట్టాలను మాత్రం తాము కాపాడుకోగలిగారు, తమ భూమిపై హక్కులను జాగ్రత్తగా కాపాడుకోగలిగారు. ఇది ఆనాటి జరిగినటువంటి పరిణామం. ఆ ఆధిపత్య వ్యవస్థ అనేది గ్రామాల్లో సంపూర్ణంగా భూస్వాములది కానీ జాగీర్దారులది కానీ సంపూర్ణంగా కుప్పగూలిపోయింది. మొదటిసారి ఎన్నికల్లో ఎక్కువ భాగము ప్రజలు, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకులే మనకు గెలిచిండ్రు తెలంగాణ భాగంలో. మిగతా మహారాష్ట్రలో, కర్ణాటకలో కాంగ్రెస్ ఎక్కువ గెలవటం వల్ల వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. కానీ తెలంగాణకే పరిమితమై చూస్తే సోషలిస్టులు తర్వాత కమ్యూనిస్టులే చాలా బలమైనటువంటి సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళే చాలా వరకు గెలుపొందటం కూడా జరిగింది. మామూలు చాలామంది అభ్యర్థులు, డాక్టర్ జయసూర్య పీడిఎఫ్ అంటే సోషలిస్టులు వీళ్ళంతా కలిసి ఉమ్మడిగా పెట్టినటువంటి అభ్యర్థి, ఆయన కూడా అప్పుడు గెలవటం జరిగింది. అట్లా ఒక వినూత్నమైనటువంటి ఎన్నిక అది. ప్రజలు అందరూ కలిసి ప్రచారం చేసుకున్నారు, ఎన్నికల్లో ఓట్లు వేసి పోరాటంలో తమతో నిలిచిన వాళ్ళని తమ భూమి హక్కుల పరిరక్షణ కోసం అని చెప్పి వాళ్ళు గెలిపించుకోవటం జరిగింది. ఇది వాస్తవానికి ఒక పెద్ద మార్పు. నిజాం ప్రభు పోవటంతో పాలనా యంత్రాంగం గ్రామాల దాకా విస్తరించింది. పాత జాగీర్దారీ వ్యవస్థ పోయింది. నిజాంకు భూమికగా ఆధారభూతంగా నిలిచినటువంటి భూస్వామ్య వ్యవస్థ కుప్పగూలిపోయింది. ఆయన అధికారానికి, పెత్తనానికి మూలస్తంభాలుగా నిలిచినటువంటి భూస్వాములు వాళ్ళు వెళ్ళిపోయారు గ్రామాల నుంచి. అట్లాంటి పరిస్థితి నుంచి ఒక కొత్త చిన్న భూస్వాములు కలిగిన, మొత్తంగానే ప్రజలకు చేతుల్లోకి భూమి ఏమీ రాలేదు, కానీ చిన్న భూస్వాములు, 100 ఎకరాలు కలిగినటువంటి భూస్వాములు, సొంతంగా భూమి కలిగి దున్నుకునేటువంటి ధనిక రైతులు, మధ్యతరగతి రైతులు అనే ఒక కొత్త వర్గం తెలంగాణ గ్రామాల్లో అవతరించింది. ఒక కొత్త రాజకీయాలకి ఇది ప్రాతిపదిక అయింది. దీంతో పాటుగా కోఆపరేటివ్ అనే సంస్థలు కానీ, స్థానికంగా ఉండే బ్యాంకులు కానీ, గ్రామీణ బ్యాంకులు కానీ
ఇవన్నీ వచ్చినాయి. ఇంకా అప్పటికి గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది ఏర్పడలేదు, అది 56 తర్వాత కదా. కాబట్టి ఈ మార్పులన్నీ కూడా చోటు చేసుకున్నాయి. దీనికి తోడు రాజకీయ సామాజిక జీవితంలో రాజకీయ నాయకుడు అనబడేటువంటి వ్యక్తి కొత్తగా ప్రవేశించటం, ఆయన ఒక కీలకమైనటువంటి ఒక అంశంగా మారటం మనకు ఈ పరిణామాల్లో కనబడుతుంది. ఒక చెప్పనలవి కాని రీతిలో ఈ మార్పులు జరిగినాయి. కానీ చాలా దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే 1950లో నిజాంను ఒక ఒప్పందం చేసుకొని రాజప్రముఖగా గుర్తిస్తారు. ఆయనకు 50 లక్షలు భరణం ఇవ్వటానికి అంగీకరిస్తారు. ఆయన భారతదేశ రాజ్యాంగ పరిధిలోకి లోబడి వ్యవహరించటానికి ఒప్పుకుంటాడు. ఆ రకంగా మొట్టమొదటిసారి నిజాం ప్రభు ఒప్పుకోవటం జరిగింది. కానీ చాలామంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళతో జరుగుతున్నటువంటి తగాదా, ఈ మొత్తంగా ఆస్తిపాస్తులు కోల్పోయి హైదరాబాద్కు వచ్చి పడినటువంటి నవాబులు, ఇది అన్నీ కూడా హైదరాబాదులో ఒక కీలక పరిణామాలు. ఇంకా కీలక పరిణామం ఏంటంటే అప్పటి వరకు హైదరాబాదులో శిష్టవర్గంగా వ్యవహరించినటువంటి చాలామంది ముస్లిం మేధావులు వాళ్ళు పాకిస్తాన్కు వెళ్ళిపోవటం, ఒక రకమైన వ్యాక్యూమ్. అప్పటికి వీళ్ళెవరికీ కూడా ఇంకా సామాజిక వ్యవహారాల్లో తెలంగాణ రాజకీయ నాయకత్వానికి అనుభవం అనేది లేదు. ఈ అనుభవం లేకపోవటం అనేది, వాళ్ళు ప్రజలతో ఉన్నారు, తిరిగినరు, కొట్లాడినరు, కానీ ఒక పాలనా వ్యవస్థ నిర్మాణం ఎట్లా జరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించి దాని ఒక దీర్ఘకాలికమైన అనుభవము లేదు. ఇది తెలంగాణకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సమస్య. ఈ సమస్య ఎందుకు కీలకమైంది అంటే, మనం మళ్ళా 1953లో ఎప్పుడైతే విలీనానికి సంబంధించిన చర్చ మొదలవుతుందో అప్పుడు తెలంగాణను గైడ్ చేయటానికి వీళ్ళందరూ కనుక ఉండి ఉంటే చాలా ఉపయోగకరంగా ఉండేదనేటువంటి ఒక అభిప్రాయము బయట చాలా బలంగా చాలామంది వ్యక్తం చేస్తారు, చాలామంది రచయితలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది విలీనం దాకా మనం పూర్తయింది. విలీనం తర్వాత జరిగినటువంటి సమస్యలు, మొట్టమొదటిది ముల్కీ ఉద్యమం 52లో. అంటే అది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఆందోళన. కొత్త ప్రభుత్వం రాకముందు ఉన్న పరిస్థితులలో నుంచి ఉత్పన్నమైంది. నాన్ ముల్కీలను తెచ్చి గైర్ ముల్కీ అనేది ఎక్కువ వరకు, అప్పుడు గైర్ ముల్కీలను తెచ్చి ఉద్యోగం ఇవ్వటం ద్వారా వాళ్ళు ఇక్కడి ప్రజల పట్ల వ్యవహరించే పద్ధతి సరిగ్గా లేదు. సాధారణంగా ఏం చేస్తారంటే, ఒక అధీనంలోకి వచ్చిన ప్రాంతంలో పాలనా యంత్రాంగాన్ని నిర్మించేటప్పుడు స్థానికులతో ఘర్షణ రాకుండా, సాంస్కృతిక వైరుధ్యాలు తలెత్తకుండా జాగ్రత్త పడతారు. సాధారణంగా జర్మనీని ఆక్రమించిన తర్వాత జర్మనీని పరిపాలించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రంటే ట్రైనింగ్ ఇచ్చిండ్రు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా వ్యవహరించాలి, స్థానిక సంస్కృతి ఏంది, పద్ధతులు ఏంటి, వాళ్ళని పంపినరు బయట వాళ్ళని. కానీ మన దగ్గర దానికి భిన్నంగా ఎటువంటి ట్రైనింగు లేక వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఇది జరిగినటువంటి ఒక వాస్తవం. దానివల్ల తీవ్రమైనటువంటి ఘర్షణలు అది వరంగల్ కేంద్రంగా మొదలవుతాయి. వరంగల్ కేంద్రంగా స్టూడెంట్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు స్టూడెంట్స్ యూనియన్స్ మొదలవుతాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని రాగానే స్కూళ్ళల్లో కూడా యూనియన్స్ ఏర్పాటు మొదలవుతుంది. ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ యూనియన్స్ ఎన్నుకోవటం మొదలైంది. ఆ యూనియన్స్ ఈ ఆందోళనలకు అవి మూల బిందువులుగా తయారయ్యాయి. ఆ స్టూడెంట్స్ గురించి వాళ్ళ గురించినటువంటి వ్యవహారాల గురించి మనం రేపటి క్లాస్లో మనం మాట్లాడుకుందాం.